హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్. ఈరోజు మనం నితిన్ లీడ్ రోల్లో, కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ లీడ్ యాక్ట్రెస్గా అండ్ సౌరభ్ సచ్దేవ్ విలన్గా నటించిన మరియు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో శిరీష్ ప్రొడ్యూసర్గా నిర్మించిన తమ్ముడు మూవీ రివ్యూని 3 నిమిషాల్లో చూద్దాం పదండి. వీడియో చూసే ముందు మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మొదటిగా కథ విషయానికి వద్దాం. జై పాత్రలో నటించిన నితిన్ ఒక ఆర్చర్, చాలా మెడల్స్ సాధించి ఉంటాడు. తన ఎయిమ్ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ సాధించడం. తన ప్రాక్టీస్లో మెయిన్ టార్గెట్ మిస్ అవుతుంటాడు. కారణం చిన్నప్పుడే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిన అక్క జ్ఞాపకం డిస్టర్బ్ చేస్తుండడంతో. తనకు దగ్గరయ్యే క్రమంలో తన అక్క ఫ్యామిలీ డేంజర్లో ఉంది అని తెలుసుకున్న నితిన్ తన అక్క అండ్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడా లేదా, తను తన అక్కని దగ్గరయ్యాడా లేదా, వర్ష బొల్లమ్మ అండ్ సప్తమి గౌడ ఎలా జే లైఫ్కి హెల్ప్ అయ్యారు అన్నది మూవీ చూసి తెలుసుకోవాలి. కథగా చూసుకుంటే ఇది ఒక రొటీన్ స్టోరీనే. కథనంలోనైనా అలరించాడా లేదా ఈ తమ్ముడు చూద్దాం పదండి. ఇక ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. మెయిన్గా విలన్ పాత్ర చేసిన సౌరభ్ సచ్దేవ్ క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్ కొత్తగా బాగుంది. కానీ కథ నడిచే కొద్దీ విలన్ సీన్స్ వీక్గా, ఎగ్జైట్మెంట్ లేకుండా అనిపిస్తుంది. ఇక మన తమ్ముడు నితిన్ ఇంట్రో అయితే చాలా రొటీన్గా స్టార్ట్ అయ్యి మన సహనాన్ని పరీక్షించేట్టు సాగుతుంది. నెక్స్ట్ కథ ఆంధ్ర, ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం అమరాపురంకు షిఫ్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి మనం ఎన్నోసార్లు చూసినట్టు అనిపించే ఎమోషన్స్ అండ్ రొటీన్ యాక్షన్ సీక్వెన్స్తో సాగుతుంది. ఎలాగోలా ఒక యావరేజ్ ఇంటర్వెల్ సీన్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అని సర్దుకొని సీట్లో కూర్చుంటే మనకు నిరాశ ఎదురవుతుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే ఇంకా దారుణంగా అనిపిస్తుంది. అక్క తమ్ముడు మధ్య ఎమోషన్ సీన్స్ ఏమాత్రం బిల్డ్ చేయలేకుండా బోరింగ్గా లాంగ్ యాక్షన్ సీక్వెన్స్తో బాగా డైల్యూట్ చేశాడు డైరెక్టర్. రొటీన్ స్టోరీ, చెత్త స్క్రీన్ ప్లే అండ్ అవుట్డేటెడ్ డైరెక్షన్తో ఈ మూవీ మొత్తం రన్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వర్ష బొల్లమ్మ అండ్ సప్తమి గౌడలకు మంచి క్యారెక్టర్స్తో పాటు మంచి యాక్షన్ సీక్వెన్సెస్ పడ్డాయి ఈ మూవీలో. వారి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. నెక్స్ట్ లయ యాజ్ ఝాన్సీ ఒక ఆఫీసర్గా, అక్కగా మంచి క్యారెక్టరైజేషన్తో బాగా చేశారు. ఇక మెయిన్గా మాట్లాడవలసింది మన తమ్ముడు నితిన్. వరుసగా ఫ్లాప్లతో సతమతమవుతున్న నితిన్కి టైలర్ మేడ్ క్యారెక్టర్ ఇది. తన వరకు తన పర్ఫార్మెన్స్ గుడ్, కానీ ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్లో ఉన్నట్టే క్యారెక్టరైజేషన్ అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్లో బాగా చేశాడు. మొత్తానికి ఏమి ఇంప్రెస్ చేసిందో ఈ రొటీన్ మూవీలో తను ఈ మూవీ ఒప్పుకోవటానికి. ఇక పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి మొదటిది మ్యూజిక్. ఉన్న ఒక పాట బాగుంది అండ్ బీజిఎం కూడా బాగుంది. అజనీష్ తన బాధ్యతను సక్రమంగా చేశాడు. నెక్స్ట్ పాజిటివ్ సినిమాటోగ్రఫీ ఆల్సో గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో గుడ్. మొత్తానికి తమ్ముడు ఒక అవుట్డేటెడ్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్. నా రేటింగ్ ఈ మూవీకి 1.85 అవుట్ ఆఫ్ 5. ఇదండి ఈ వారం తమ్ముడు రివ్యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మూవీ ఇన్ఫో కొరకు.